హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్విశ్రీ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను సడన్గా అయితే ఊరెళ్తున్నాను. ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, అందుకని తొందరగా లేచాను. ఇంట్లో వంట పని అంతా కూడా చేయాలి కదా, అందుకనైతే లేచాను. ఇంకా తిరగడానికి ఏ ఊర్లు లేవులే, ఇంకా అన్ని ఊర్లు తిరిగేసాంలే అనుకుంటామా, అప్పుడే మళ్ళీ కొత్తగా ఏదో ఒకటైతే పుట్టుకొచ్చేస్తుంది వెళ్ళడానికి. తొందరగా వంట చేసి వెళ్దామని వంట అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కూర దగ్గరికి వచ్చేసరికి సడన్గా ఫ్రిడ్జ్లో చూస్తే పచ్చిమిర్చి లేవు. నేను పచ్చిమిర్చి ఉన్నాయేమో అని తిప్పేయలేదు. ఇంకా మార్నింగే చూసేసరికి అవి లేవనమాట. ఇంకేముంది, మళ్ళీ దాని దగ్గర అయితే కాసేపు ఆగాల్సి వచ్చింది. ఇక పచ్చిమిర్చి తెప్పించిన తర్వాత అయితే ఇక వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నేను వెళ్ళే టైంకి అయితే మా వాళ్ళు అయితే లేవనే లేదు. ఇంకా మా వాడైతే అప్పుడే లేస్తున్నాడు అనమాట. ఇంకా ఈరోజైతే మా చిన్నోడిని అయితే తీసుకెళ్ళడం లేదు, వెళ్ళేది లాంగ్ కాబట్టి ఇంకా వాడిని తీసుకెళ్తే ఇబ్బంది అవుతుందని, మా వాడికి అసలుకే మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి కదా జర్నీ చేస్తే, అందుకని ఇంకా వాడిని అయితే తీసుకెళ్ళలేదనమాట. ఈరోజు నేను వెళ్ళేది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అనమాట. అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి కదా అన్ఎక్స్పెక్టెడ్గా. అసలు ఈ జర్నీలో అయితే మా చెల్లె వస్తుందని అయితే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తను సడన్గా వస్తా అన్నది కానీ తను అక్కడి నుంచి అంటే వాళ్ళ ఊరు నుంచి రావడానికి అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట. మా కోసం అయితే బస్సు అయితే ఒక 2 hours అయితే వెయిట్ చేయించారు. అంటే అందరు కలిసి బస్సు కట్టుకున్నారు. అంటే వెళ్ళేది హైదరాబాద్ కదా, ఇంకా సపరేట్గా వెళ్తే అందరికీ ఇబ్బంది అవుతుందని ఇంకా అందరు బస్సు కట్టుకొని వెళ్దామనేసి బస్సు అయితే కట్టారు. ఇంకా మా చెల్లె వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 2 hours అయింది. మా చెల్లె కోసం నేను వెయిట్ చేస్తూ ఉండేసరికి మా చెల్లెకి నాకు ఇద్దరికైతే అక్షింతలు పడ్డాయి. వాళ్ళు వెయిట్ చేయలేక, ఎండ కదా ఇంకా అప్పటికే పొద్దుగాల వెళ్దామని అనుకున్నారు, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మా వల్ల లేట్ అయిపోయింది అనేసి అయితే ఇంకా చాలా సీరియస్ అయ్యారు అనమాట. ఇంకా తను ఎవరో చెప్పలేదు కదా, తనైతే మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. తనకి బస్సు పడదు. ఆ వెనక కూర్చుందేమో మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. మా అక్కకేమో బస్సు పడదు కాబట్టి చాలా నర్వస్గా కూర్చుంది. పాపం చాలా ఇబ్బంది పడింది, ఎక్కడ వామిటింగ్స్ అవుతాయో ఏమో అని. ఎర్లీ మార్నింగ్ అయితే 8 o'clockకే వెళ్దామని అప్పటికే అందరూ రెడీ అయ్యి వచ్చి బస్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నారు. బస్ కూడా తొందరగానే వచ్చింది. కానీ ఇంకా మా వల్ల అయితే అంటే మాకు తెలియదు అనమాట బస్ కట్టుకొని వెళ్తామని. ఫస్ట్ మేమేమో నార్మల్గా ఫ్రీ బస్కి వెళ్దామనేమో మేము అనుకున్నాం, నిమ్మలంగా వెళ్ళొచ్చులే అనుకున్నాం. కానీ సడన్గా బస్ కట్టారు, తొందరగా రెడీ కారే అని మా పెద్దమ్మ ఫోన్ చేసింది. అప్పటికప్పుడు అయ్యేసరికి అయితే ఇంకా రెడీ అయ్యి వచ్చేసరికి అయితే మాకు లేట్ అయిపోయింది. నేనంటే లోకల్ కాబట్టి తొందరగానే వచ్చాను, కానీ మా చెల్లె నాన్ లోకల్ కదా, ఇంకా తను అక్కడి నుంచి రావాలంటే లేట్ అయిపోయింది అనమాట. రామోజీ ఫిలిం సిటీ చూసినప్పుడల్లా ఒక్కసారన్నా వెళ్ళి విజిట్ చేయాలని అయితే అనిపిస్తుంది. చాలా బాగుంటుందంట కదా. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. ఈ రూట్ నుంచి చాలాసార్లు వెళ్ళాం, కానీ వెళ్ళిన ప్రతిసారి ఒక్కసారన్నా వెళ్ళి రావాలనిపిస్తుంది. కానీ ఎప్పుడు కుదరలేదు. కొన్నింటికైతే టైం రావాలి కదా, దానికి ఎప్పుడు వస్తుందో మరి టైము. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఏమవుతుందో అసలు ఏం తెలియదు కదా. ఇప్పుడు ఉన్న మనిషి నెక్స్ట్ మినిట్ ఉంటాడో ఉండడో కూడా అర్థం కావడం లేదు. అలా అయిపోయింది అసలు. ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అంటే 12 అలా అయిపోయింది అనమాట. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది అసలు. ఇంకా నేను మా చిన్నోని తీసుకురాకపోవడమే నయం అనిపించింది ఈ ఎండలకి. అసలు ఇంకా మాకు ధూప తట్టుకోలేక అందులో అయితే ఇలాగ వాటర్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వాటర్ అయితే గడికిని వాటర్ తాక్కుంటూ అయితే కూర్చున్నాము. ఇంకా మా చెల్లె కూడా ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని ఆల్మోస్ట్ నల్గొండ వరకు వచ్చింది. ఇంకా ఇద్దరిని తీసుకొని మళ్ళీ ఇంత లాంగ్ రావాలంటే ఇబ్బంది అవుతుందని వాడిని మా ఇంటి దగ్గర తోలి ఇంకా ఇటు వచ్చిందనమాట. ఈ హైదరాబాద్ వరకు రావడం ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడం ఒక ఎత్తు అనమాట. మేము వెళ్ళే దగ్గరికి అయితే చాలా లాంగే ఉంది. అక్కడికి వెళ్ళడానికైతే చాలా టైమే పట్టిందనమాట. అందులో 1 hour 1.5 hour పట్టింది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. మేము వెళ్ళింది పెద్దంబర్పేట అనమాట. ఈ ట్రాఫిక్ జామ్కి అయితే వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 1 hour 1:30 అయిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇప్పుడున్న మనిషి అయితే నెక్స్ట్ మినిట్ అయితే ఉంటాడో ఉండడో కూడా తెలియడం లేదు. ఈ హార్ట్ అటాకులని ఇంకా హెల్త్ ఇష్యూస్ అని ఏదేదో అన్ని అడ్డమైన రోగాల వల్ల ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు చనిపోయింది మా అమ్మమ్మ వాళ్ళ మరదలు, అంటే తన తమ్ముని భార్య అనమాట. తను మా పెద్దమ్మతో నిజంగా చాలా క్లోజ్గా ఉండేది. మా పెద్దమ్మ ఆమెతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే మా పెద్దమ్మకి ఏ బాధ అనిపించినా ఏమనిపించినా కూడా తన దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండి తన బాధని ఆమెతో చెప్పుకుంటే తను కొంచెం రిలాక్స్ అయిపోయేదనమాట. అలా ఉండేది. ఎంతైనా ఎవరి ఏజ్ తగ్గట్టు వాళ్ళకి చెప్పుకుంటేనే మంచిగా ఉంటుంది కదా. అందులోటి మనం చెప్పే మాటలు అవతల వాళ్ళు వింటూ ఉంటే ఇంకొంచెం రిలాక్స్ అనిపిస్తుంటుంది. మా పెద్దమ్మకు కూడా తను ఉన్నప్పుడు అలాగే ఉండేదనమాట. కానీ ఇప్పుడు తను అలా అయిపోయేసరికి అయితే మా పెద్దమ్మకి అయితే తట్టుకోలేని బాధ అయిపోయింది ఇంకా.
కానీ మనం ఎన్ని ఆస్తులు, అంతస్తులు సంపాదించామన్నది కాదు విషయము. మనము ఎంత మంచిగా బతికాము, ఎంతమంది దగ్గర మంచి పేరు తెచ్చుకున్నామన్నదే ముఖ్యము. అంటే పేరు తెచ్చుకోవడం అంటే మనం దానికేదో సెపరేట్‌గా దానికి పోరాడాల్సిన అవసరం లేదు కదా! మనం ఎలా ఉండాలో అలా ఉండి మంచితనంగా మంచి పనులు చేసుకుంటూ ఉంటే చాలు ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. మనం పోయేటప్పుడు మన వెంట జనాలను చూసే అనిపిస్తుందనమాట. అబ్బా! ఈమె ఎంత మంచిదో, పలానా వాళ్ళు ఎంత మంచోళ్ళో, ఎంతమంది వచ్చారు అన్నదైతే అనిపిస్తుంది కదా! ఎనీవే బతికినన్నాళ్ళైతే మంచిగా బతకాలి. మంచి పేరుతో అయితే బతకాలి. మనం పోయేటప్పుడైతే మనం తీసుకెళ్ళేది ఆ ఒక్క పేరు మాత్రమే. ఇంకేమీ కాదు. ఇంక ఈ కార్యక్రమం అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక సడెన్‌గా అయితే వర్షం వచ్చింది. అంతా ఎక్కడి వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారు. ఇంక మేమే ఆగిపోయామనమాట. అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఆమె పాలోళ్ళనమాట. ఇంకా అవి ఇంకా ఉంటాయి కదా! ఇంకా స్నానాలు అవి ఇవని అవన్నీ చేసుకొని ఇంకా వెళ్ళేసరికయితే చాలా లేట్ అయిపోయింది. ఇంక అందులోనే వర్షం అయితే సడెన్‌గా వచ్చింది. ఇంక వచ్చేసరికి ఇంక అక్కడైతే కాసేపు ఆగిపోయాము. మీరిది ఎప్పుడైనా గమనించారా? చనిపోయిన మనిషి అంటే ఆ బాడీ అక్కడ ఉన్నంత సేపు అయితే ప్రాణం పోతుందేమో అన్నంతగా ఏడుస్తారు అందరూ కూడా. ఆ మనిషి లేచి రావాలన్నట్టుగా అసలు అలా ఏడుపులకే లేచి కూర్చోవాలన్నట్టుగా చేస్తారు. ఇంగ ఒక్కసారి ఆ మనిషికి దహన సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత కనీసం అసలు ఒక కన్నీటి చుక్క కూడా రాదు ఎవ్వరికీ కూడా. ఇంగా అంటే అంతా అయిపోయింది అన్నట్టుగా మైండ్‌కి బాగా ఫిక్స్ అయిపోతారనమాట ఇంగా. ఇంక లేదు తను ఇంక అంతా అయిపోయింది అనేదైతే బాగా మైండ్‌కి ఫిక్స్ అయిపోయి ఇంక కనీసం అసలు ఏడవను కూడా ఏడవరు. ఇదే అంటే ప్రతి కుటుంబంలో జరిగే విషయం అనమాట. ఎవ్వరింట్లో అయినా ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అదేంటో ఆ దేవుడు అలా చేస్తాడు కదా! అంటే అక్కడ వెంటనే దహన సంస్కారాలు అయిపోయేలోపే ఇంక ఖతం ఆ మనిషి ఆలోచన విధానం అనంతా కూడా మళ్ళా మారిపోతుంది. యథావిధిగా మనిషి ఏం చేస్తుంటాడు తన పనులు అంతా వాటి మీద కాన్సంట్రేషన్‌కైతే మళ్ళీపోతూనే ఉంటాడు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయేసరికైతే 5:30-6 అలా అయిపోయిందనమాట. మొత్తం ఫుల్లు వర్షము. ఇంకా వర్షం తగ్గిన తర్వాత అయితే బస్ ఎక్కాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము ఇంకా బస్సు తిరిగేసరికైతే 8:30 అయిపోయింది. ఇంకా మా చెల్లె మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తానన్నది. ఇంకా తనని అక్కడ దగ్గరకైతే డ్రాప్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికైతే వచ్చాను నేను. ఇంటికొచ్చేసరికి మా వాళ్ళు ఒక షాక్ ఇచ్చారు నాకు. ఇంక సినిమాకెళ్ళాలి టికెట్లు బుక్ చేద్దాం పిల్లలు అసలు ఏడుస్తున్నారు అనేసి. ఇంకా అప్పటికప్పుడు నేను మార్నింగ్ టు నైట్ వరకు జర్నీ చేసి అటు తిరిగి, ఇటు తిరిగి అలసిపోయాను రో దేవుడా! అని అంటే ఇక మా వాళ్ళు అస్సలు వినలేదు. లేదు కంపల్సరీ ఎళ్ళాల్సిందే పిల్లలు ఏడుస్తున్నారని. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు ఇంటికొచ్చి రెడీ అయ్యి అంటే స్నానం చేసి రెడీ అవ్వడంటే పెద్ద రెడీ ఏం కాలేదు కానీ ఇంకా టకటక అయితే స్నానం చేసి ఇంకా నేను స్నానం చేసి రెడీ అయ్యేలోపు 9:15 అలా అయిపోయిందనమాట. ఇంకా నేను వచ్చి అన్నం వండుకొని తిందాంలే అనుకున్నాను. కానీ ఇంకా మా వాళ్ళు సడెన్‌గా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేసరికి ఇంక అన్నం లేదు, ఏం లేదు. ఇంక పిచ్చి పిచ్చిగా ఆకలైతుంది కానీ టైం లేదు ఫస్ట్. నేను అన్నం తినేసరికి ఇక్కడ మూవీ టైం కూడా అయిపోయేటట్టుందని ఇంక అన్నం కూడా తినలేదనమాట. ఇంకా అలాగే వెంటనే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మూవీ వచ్చేసి 'పెద్ది' మూవీ. మూవీ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా కదా! నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకైతే నచ్చింది మూవీ. చాలా బావుంది. నాకైతే జీవితంలో ఒకసారి పడిపోతే అలాగే పడిపోకూడదు. ఇంకా ఏదో సాధించాలి. ఇంకా లేవాలి. మనకి ఇంకో మార్గం ఉంటుంది. మనమే ఆ మార్గాన్ని సృష్టించుకోవాలి. ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళాలి. మనకు ఇంకా ఎవరు అవకాశాలు ఇవ్వరు. మనమే అవకాశాన్ని వెతుక్కోవాలి అనేదైతే నాకు ఈ మూవీలో ఓవరాల్‌గా చాలా బాగా నచ్చింది. అంటే ఇది ఈ మూవీ అయితే గిరిజన ప్రాంతీయుల ఓటర్ ఐడీ కోసము, వాళ్ళకొక గుర్తింపు కోసం అనేదైతే మూవీ కానీ, నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. అంటే మనిషి ఎలా ఉండాలి, ఒకసారి కింద పడిపోతే అలాగే పడిపోకూడదు అనేదైతే ఈ మూవీలో మీనింగ్ అనమాట. మరి డైరెక్టర్ అయితే ఈ మీనింగ్‌తోనే తీసాడా? లేకపోతే ఎలా తీసాడో నాకు అర్థం కాలే గానీ, నాకైతే ఈ మీనింగే అర్థమైంది. నాకైతే నిజంగా మూవీ అయితే చాలా నచ్చింది. నేనైతే అంటే చాలా రోజుల తర్వాత మనసుకి బాగా నచ్చిన మూవీ అంటే ఇదొకటి నాకైతే అనిపించింది. మా వాడైతే అసలు మూవీ అయిపోయినంత సేపు లేచే ఉన్నాడనమాట. అసలు నిద్రే పోలేదు వాడు. మా వాడికి కూడా మూవీ అయితే చాలా బాగా నచ్చిందంట. ఇంకా మేము ఇంటికొచ్చేసరికైతే 1:30 అయిపోయింది. ఇంటికొచ్చి చూసేసరికి ఇల్లంతా ఇలా ఉంది. అంటే నేను వెళ్ళేటప్పుడే ఇలా ఉంది కానీ ఇంక అప్పుడేం క్లీన్ చేయలేదు. ఇంక మళ్ళా వచ్చి ఇవన్నీ సదురుకొని ఇక పక్కలేసుకొని పడుకునేసరికైతే 2:00 అయిపోయింది. సో ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. మీరు ఒక లైక్ ఇస్తే అది కొంతమందికైతే షేర్ అవుతుంది. మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళవుతారు. అందుకని మర్చిపోకుండా వీడియో చూసి ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళిపోండి. బాయ్.